హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఏపీ సెట్ తెలంగాణ ఎఫ్సెట్ కన్వీనర్గా దీని అప్డేట్ అయితే వచ్చేసింది. దీని కన్వీనర్గా విజయ్ కుమార్ రెడ్డిని గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే నియమించింది. 2026లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండిద్ది, మనకి వచ్చేది మే నెలలో ఉంటుందమ్మా. మే నెలలో ఈసారి ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది. ఏప్రిల్ 25 కానీ 26 కానీ ఆ ప్రాంతంలో ఉండొచ్చు. 26, 27లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఈఏపీ సెట్ కన్వీనర్గా జేఎన్టీయూ రెక్టర్ ఈసారి విజయ్ కుమార్ రెడ్డిని గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఎంపిక చేసింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మిగతా కన్వీనర్లను కూడా ఎంపిక చేసిందాము. ఇక్కడ ఈ కన్వీనర్లు ఏ విధంగా దేనికి ఏ కన్వీనర్ ఒకసారి చూద్దాం. ఎఫ్సెట్కి విజయ్ కుమార్ రెడ్డి, ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డి, జేఎన్టీయూ హైదరాబాదు. ఎడ్సెట్ బీఈడి కాకతీయ, ప్రొఫెసర్ వి వెంకటరామరెడ్డి. ఐసెట్ ఎంబీఏ ఎంసీఏ మహాత్మా గాంధీ ఆలువాల రవి అంట ప్రొఫెసర్. ఈసెట్ కన్వీనర్ ఉస్మానియా ప్రొఫెసర్ పి చంద్రశేఖర్, అంటే నా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్. బీటెక్ బీ ఫార్మసీలో లేటరల్ ఎంట్రీకి పి చంద్రశేఖర్. లాసెట్ పీజీలు ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఉస్మానియా ప్రొఫెసర్ బి విజయలక్ష్మి. తర్వాత పీజీ ఈసెట్ ఎంఈ ఎంటెక్ ఎం ఫార్మసీ జేఎన్టీయూ అది వెంకటేశ్వరరావు. మరి పీఈసెట్ బీపీఈడి వీళ్ళకి శాతవాహన ప్రొఫెసర్ రాజేష్ కుమార్. వీళ్ళని తెలంగాణ ప్రభుత్వం అయితే నియమించడం అయితే జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్. ఆ వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సోమవారం మీడియాకి వెల్లడించారు. అత్యంత కీలకమైన ఇంజనీరింగ్ ఈఏపీ సెట్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను జేఎన్టీయూహెచ్ రెక్టర్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈఏపీ సెట్ రాష్ట్రంలో దరఖాస్తులు పెరుగుతున్నాయమ్మ. రాష్ట్రంలో దరఖాస్తులు పెరగటము, నిర్వహణ విషయంలో ట్రాన్స్పరెంట్ పారదర్శక ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విజయ్ కుమార్ రెడ్డి జేఎన్టీయూ మెకానికల్ విభాగంలో, ఈయన జేఎన్టీయూ మెకానికల్ సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారంట. మెకానికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ ప్రొఫెసర్గా జేఎన్టీయూ రెక్టర్ బాధ్యతలు ఉన్నారు. ఈఏపీ సెట్తో పాటు మొత్తం 7 పరీక్షా కన్వీనర్లను ప్రవేశ పరీక్షలు నిర్వహించే వరిష్ఠులను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అయితే ఖరారు చేయడం జరిగింది. గత సాంప్రదాయాలను పక్కన పెట్టి పాత వారితో పాటు కొత్త వారికి కన్వీనర్ బాధ్యతను అప్పగించారు. ఎఫ్సెట్, పీజీ సెట్, పీఈ సెట్, పీజీ సెట్ కన్వీనర్ కొత్త వారికి అవకాశం ఇచ్చారు. ఈసెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్ కన్వీనర్గా పాత వారికి పాత వాళ్ళకే ఇచ్చారు. అంతకుముందు ఉస్మానియాలో ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, ఇప్పుడు ఆయనకి కూడా ఈ సెట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా పాత వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈఏపీ సెట్లో ఈసారి ఆధునిక పద్ధతులు అయితే ప్రవేశపెడుతున్నారంట. క్షేత్రస్థాయి విద్యార్థికి నేరుగా టెక్నాలజీ మరింత పారదర్శకంగా సెట్ నిర్వహణ సాక్షితో ఈఏపీ సెట్ కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించాడు. మరి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఈఏపీ సెట్లు ఈసారి అత్యంత ఆధునిక టెక్నాలజీ అనుసరిస్తామని ఈఏపీ సెట్ కన్వీనర్గా నియమితులైన ప్రొఫెసర్ కె విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామీణ స్థాయి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పరీక్ష నిర్వహించాలన్నది లక్ష్యమని, అందుకే చట్ట నిర్వహణలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఎందుకంటే ఈఏపీ సెట్ ఎక్కువ మంది లక్షల్లో రాస్తారు. ఆల్రెడీ మన తెలంగాణలో 1,20,000 దాకా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వాళ్ళు 1,50,000 దాకా 2 లక్షల దాకా స్టూడెంట్స్ రాసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఈఏపీ సీట్లో ఇంజనీరింగ్ సీటు గ్యారంటీ అమ్మ. మీకు ఇంకా మంచి కాలేజీల కంటే డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, కానీ ఈఏపీ సీటు మీరు ఏదైనా ఏ కేటగిరీ అయినా, జనరల్ అయినా, బీసీఏ, బీసీబీ, బీసీటీనా, ఎస్సీ, ఎస్సీ 1, 2, 3 అయినా, ఎస్టీ అయినా ఎవరికైనా ఇంజనీరింగ్ సీట్ అయితే గ్యారంటీకి వస్తుంది. సెట్ కన్వీనర్గా నియమితులను విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు, ముచ్చటించారు. కొన్నేళ్లుగా సెట్ కో కన్వీనర్గా పనిచేసిన అనుభవం ఉందని, ఇంతకుముందు ఆయన కో కన్వీనర్ అంట, ఇప్పుడు కన్వీనర్ అయిపోయారు. విద్యార్థులకు సాధారణంగా వచ్చే సమస్యలు తెలుస్తున్నాయని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థి దరఖాస్తు మొదలుకొని ఫలితాలు వెల్లడి వరకు పారదర్శక నిర్వహణ పద్ధతులు అనుసరిస్తామని తెలిపారు. ఈఏపీ సెట్ కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెస్తామని, దీని ద్వారా ఎలాంటి సమస్య అయినా చిటికలో పరీక్షించే వెసులుబాటు ఉందని, టోల్ ఫ్రీ నంబర్ను ఆధునీకరిస్తామని, వాయిస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా విద్యార్థి సమస్యను తేలిగ్గా అంటే చాట్ జీపీటీ లాంటివి అధికారులు తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని ఇదమ్మా ఈఏపీ సెట్కి సంబంధించిన అప్డేటు. ఈఏపీ సెట్కు సంబంధించి ప్రతి సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా విద్యార్థులు తెలుసుకునేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తామని, త్వరలో సెట్కి సంబంధించిన
అన్ని స్థాయిల అధికారులతో సమావేశం త్వరలో సెట్ తేదీలు కూడా ఖరారు చేస్తారంట. మరి ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ మీకు రావాలంటే. మరి ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్, తెలంగాణ ఈఏపీ సెట్. కానీ మరి దీని కట్ ఆఫ్స్ సిబిఐటి, వాసవి, జేఇంటూ ఇలా అన్ని కాలేజీలు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 150 కాలేజీలు దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ మన హైదరాబాద్ చుట్టుపక్కలే 115 కాలేజీలు ఉన్నాయి. రింగ్ రోడ్డు సైడ్ 115 కాలేజీలు, 70-80% కాలేజీలు హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టే ఉన్నాయమ్మా. దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని ఇది మీకు ఏ డౌట్ ఉంటే నేను ఈఏపీ సెట్కి మీకు క్లారిఫై చేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి కూడా మరి మొత్తము ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు. మన ఛానల్ని అయితే మీ యొక్క పిల్లలకు ఈఏపీ సెట్లో, సరే జేఈ వదిలేయండి, కొంతమంది జేఈ మా వల్ల కాదు మేము చదవలేమంటారు. ఈఏపీ సెట్లో డెఫినెట్గా మీకు డ్యామ్ షూర్గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈఏపీ సెట్లో చేరండి. అనవసరంగా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి. ఇక్కడ ఈఏపీ సెట్లో చదివితే మీకు ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. బీసీ అయినా, ఏబీసీ అయినా, ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే ఫీజు 100%. 10,000 లోపు ర్యాంక్ వచ్చింది అనుకోండి 100% బీసీ వాళ్ళకి వస్తుంది. 10,000 పైన అయితే 35,000 రూపాయలు మీకు ఇస్తారు ఈ ఫీజు రియంబర్స్మెంట్. ఎస్సీ ఎస్టీకి అయితే 100% రియంబర్స్మెంట్ ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈఏపీ సెట్ని ఉపయోగించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను కోరేది ఒకటే, మీరు అనవసరంగా డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళి మీ డబ్బులు మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.